నేపాల్లో ప్రకృతి విలయతాండవం సృష్టిస్తుంది. చైనా సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గ్రామాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు 300 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం. చైనా, నేపాల్ సరిహద్దులోని టిమూరే, స్యాపు బేసి ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ప్రవాహం అంతకంతకు ఉధృతం కావడంతో పలు గ్రామాలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రాంతాలు నీటిలో కొట్టుకుపోయాయి. నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న నేపాల్ పోలీసులు, ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది సహా పలువురు భద్రతా సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో విదేశీయులతో పాటు వందలాది మంది ప్రయాణికులు కూడా ఆచూకీ లేకుండా పోయారు. గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నేపాల్ వరదలపై భారత విదేశాంగ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో తమిళనాడు 86, బెంగాల్ 32 మంది, కేరళ నుంచి 33, మహారాష్ట్రకు చెందిన 7, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది మిస్సింగ్ అయ్యారు. త్రిశూలి-1 ప్రాజెక్టు సిబ్బంది 73 మంది గల్లంతయ్యారు. ఈషా ఫౌండేషన్కు చెందిన 80 మంది సభ్యులు వరదల్లో గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 42 టన్నుల సహాయక సామగ్రిని నేపాల్కు భారత ప్రభుత్వం పంపించింది. కేంద్ర విదేశాంగ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. Who comprise by and large the 288 people that we are talking about. Let me also say that we are making all efforts to reach out to our people through the Nepalese authorities. We will have more updates for you on this particular matter and we'll try to keep you updated as soon as possible. Let me also say as of 1300 hours today, we have been able to rescue 21 Indian nationals. These 21 group of 21 people are from Tamil Nadu and we are making available their names on our X handle so you can get the details. Our embassy, our ambassador has spoken to people in the group and have assured all possible help. They are coming to Kathmandu hopefully and then arrangements will be made for their travel back home as soon as possible. Let me also give you an update on the Chinese side. We have received information that a number of Indian nationals who had gone on the Kailash Mansarovar Yatra are currently stranded on the Chinese side. Our embassy in Beijing is making all efforts for their safe evacuation. There are approximately 200 Indian nationals there who నేపాల్లో భారీ వరదల నేపథ్యంలో ఏపీ యాత్రికుల క్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్టీజీఎస్ అధికారులు వివిధ మార్గాల్లో తెలుగువారి వివరాలు సేకరిస్తున్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిలో ఏపీ వాసులు ఎవరైనా ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. యాత్ర నిర్వహించే టూరిస్టు సంస్థలు, ఏజెన్సీలతోనూ అధికారులు సంప్రదించారు. తిరుపతికి చెందిన 28 మంది యాత్రికుల బృందం కాఠ్మండులో సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎల్లకొండ ప్రాంతంలోని హోటల్లో వారు బస చేస్తున్నట్లు తెలుసుకున్నారు. తాము క్షేమంగానే ఉన్నామని యాత్రికులు తెలిపారు. ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. కేంద్రంతో ఏపీ భవన్ అధికారులు నిరంతరం సమన్వయం చేస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి వెళ్లిన పర్యాటకుల్లో 23 మందిని గుర్తించారు. ఆ 23 మంది వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపింది ప్రభుత్వం. కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, కోఆర్డినేషన్ సెంటర్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రాష్ట్ర అధికారులు. నేపాల్లో ఇంకా ఎవరైనా తెలంగాణ వాసులు చిక్కుకుని ఉంటే వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి అన్నారు. పరిస్థితి పూర్తిగా సాధారణమయ్యే వరకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని వెల్లడించారు. బాధితులకు వీలైనంత త్వరగా సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
మీరాళం చెరువును సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. భారీ క్రెయిన్పై నుంచి మీరాళం చెరువుపైన నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను ఫోటో ప్రదర్శన ద్వారా అధికారులు సీఎంకు వివరించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మీరాళం నుంచి మూసీలోకి వరద వెళ్లే విధంగా నాలాను విస్తరించాలన్నారు. వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యాటకులను రప్పించే విధంగా ఏర్పాటు ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణలో జనాభా లెక్కలపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సెస్ 2027 గెజిట్ నోటిఫికేషన్ పునఃప్రచురణకు ఆదేశాలు ఇచ్చింది. జనాభా లెక్కల సమయంలో 40 రకాల వివరాలను నమోదు చేసేలా జీవో 124 జారీ చేసింది ప్రభుత్వం. జనాభా లెక్కల్లో కులగణనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. వ్యక్తిగత వివరాలతో పాటు మతం, మాతృభాష, విద్య, ఉద్యోగ వివరాల నమోదు, ఆధార్, ఓటర్ ఐడి, మొబైల్ నంబర్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ల వివరాలు సేకరించనున్నారు అధికారులు. గతంలో ఎక్కడ నివసించారు, వలస వెళ్తే ఎందుకు వెళ్లారన్న కారణాలు తెలిపేలా ప్రశ్నలు చేర్చనుంది ప్రభుత్వం. ఇంట్లో మహిళలు ఉంటే వారికి పుట్టిన పిల్లలు, గత ఏడాది పుట్టిన పిల్లల వివరాలు తెలుసుకోనున్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ జరిగిన ప్రదేశం వివరాలను కూడా ఈ సెన్సస్ ద్వారా తెలుసుకోనున్నారు అధికారులు. కుటుంబంలోని మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్యను కూడా నమోదు చేయనున్నారు. ఈ వివరాలు సేకరించే అధికారాన్ని సెన్సస్ యాక్ట్ 1948లోని సెక్షన్ 8 కింద కల్పిస్తూ గెజెట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్తో నడిచే ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ 2026ను అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18,766 ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏకంగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు నిర్వహణ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉండడంతో డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈ పథకం అమలు విధానం, లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కర్ణాటక పర్యటనలో బిజీగా ఉన్నారు. కర్ణాటక ఇంధన శాఖ మంత్రి జార్జితో డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. సింగరేణి బొగ్గు సరఫరాపై కీలక చర్చలు జరిపారు. ఎల్నినో నేపథ్యంలో బొగ్గు సరఫరా నిరంతరంగా కొనసాగాలని జార్జ్ విజ్ఞప్తి చేశారు. రోజుకు 4 బొగ్గు రేకులు సరఫరా చేయాలని సింగరేణికి డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. ఒడిశా నైని గని నుంచి కర్ణాటకకు ఏడాదికి 10 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు సింగరేణి సిద్ధమైంది. ఛత్తీస్గఢ్, ఒడిశా బొగ్గు బ్లాక్ల మైనింగ్లో సింగరేణి అనుభవాన్ని వినియోగించుకోవాలని కర్ణాటకకు మంత్రి ప్రతిపాదించారు. కర్ణాటక పవర్ కార్పొరేషన్, సింగరేణి జాయింట్ పార్ట్నర్షిప్కు భట్టి ప్రతిపాదన చేశారు. భట్టి విక్రమార్క ప్రతిపాదనకు కర్ణాటక సర్కార్ సానుకూలంగా స్పందించింది. కర్ణాటక జెన్కో అనుభవాన్ని సింగరేణి భవిష్యత్తు ప్రాజెక్టులో ఉపయోగించుకోవాలని భట్టి సూచించారు. రేవంత్ ప్రభుత్వంపై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 97 తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చాక రాష్ట్రంలో విద్యాశాఖ వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆయన అన్నారు. పాలిటెక్నిక్ కాలేజీ భూములు, యూనివర్సిటీ భూములను సైతం మింగే ప్రయత్నం జరుగుతుందని రామచంద్రరావు ఆరోపించారు. విద్యార్థుల న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ యువతను రెచ్చగొడుతున్నారన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి రాష్ట్రాల్లో విద్యార్థులను ఎందుకు పట్టించుకోవడం లేదని రామచంద్రరావు ప్రశ్నించారు. పార్టీ చేపట్టినటువంటి ఒక ఏదైతే ఉద్యమం ఉందో ఇది ఏదో 2 రోజుల కోసము ఫీజు రియంబర్స్మెంట్ లేకుంటే పాలిటెక్నిక్ విజిట్ కాదు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి యావత్ విద్యా వ్యవస్థ, విద్యార్థుల భవిష్యత్తు, ఈ రెండింటికి ముడిపడినటువంటి ఉద్యమం అది. ఈ రోజు కొత్త జీవోలు తీసుకువచ్చి విద్యార్థుల్ని మీరు ఎటు తీసుకుపోవాలని చూస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అది శక్తి అనేది స్కీమ్ పెట్టి జియో 97 ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ మొత్తం కూడా ఈరోజు మూసేసే పరిస్థితి. పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా
ఇంజనీరింగ్ పోకుండా వేరేగా పోకుండా మొత్తం వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్కే పరిమితం చేసి వీళ్ళకే స్కిల్ ఉంది. ఎవ్రీ పాలిటెక్నిక్ స్టూడెంట్ హ్యాస్ గాట్ సమ్ స్కిల్. వాళ్లకు ఈరోజు మీరు ఏం చేస్తున్నారనే విషయాన్ని జియో 97 ద్వారా మీరు చెప్పదలుచుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నటువంటి స్టేట్లో తిరిగి అసలు మొత్తం వ్యవస్థనే మొత్తం పాడైపోయింది, యువత అంతా ఇదైపోతుంది, స్టూడెంట్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రం తెలంగాణలో మీకు ఏదైతే నెల నెలకు తెలంగాణ సీఎం రేవంత్ పై ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. 97 జీవో తెచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. జీవో 97 శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 97 జీవో వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి మరి ఏం పుట్టిందో కానీ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులని జీవో నంబర్ 97 అని తీసుకొచ్చి గతంలో ఏ పాలిటెక్నిక్లకైతే గొప్ప గుర్తింపు టెక్నీషియన్ గా ఎవాల్యుయేట్ ఆస్కారం ఉండదో వాళ్ళని ఏదో అవుట్ సోర్సింగ్ టైప్ లో లేకపోతే ఇంకేదో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో పడేస్తున్నారు. ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు కానీ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆందోళన పడుతూ ఉన్నారు. మేమేదో అనుకొని చెప్పి జాయిన్ చేస్తే బిడ్డ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా పిల్లలు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు. వెల్కమ్ బ్యాక్. కొండా సురేఖ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ అంశంపై ఏఐసీసీదే ఫైనల్ నిర్ణయమని ఆయన అన్నారు. కొండా మురళి కలుస్తానంటే భేటీకి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భూభారతిపై ఉనికి కోసమే బీజేపీ ఆరోపణలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ఏ ఆరోపణ చేస్తే బీజేపీ అదే ఆరోపణలు చేస్తుందని, ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆయన ఆరోపించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిరంతరం కష్టపడుతూ పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తా ఉన్నాం. ఏఐసిసి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటూ తెలియదు. ఆ నిర్ణయమే ముఖ్యమంత్రి గారికైనా నాకైనా శిరోధారి. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్టుని యథావిధిగా మీనాక్షి నటరాజన్ గారికి పంపడం జరిగింది. ఇది ప్రొసీజర్. వారు అన్ని విషయాలు లోతుగా అధ్యయనం చేసి వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సురేఖ అండ్ జి చిన్నారెడ్డి గారి మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీనాక్షి వారికి పంపడం జరిగింది. దీంట్లో అంతిమ నిర్ణయం ఏఐసిసి తీసుకుంటుంది. అది ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది మనం ఊహించడానికి లేదు. అంతిమ నిర్ణయం ఏఐసిసి తీసుకుంటుంది. అప్పటి వరకు మీరు కానీ మేము కానీ ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని స్పష్టం చేశారు. ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికోసం వెయిట్ చేయాలి. బీజేపీ ఒక రోజు ముందు టీఆర్ఎస్ పార్టీ ఏ ఆరోపణ అయితే చేస్తుందో ఆ మరుసటి రోజు అదే ఆరోపణ బీజేపీ చేస్తారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ అండ్ గ్లౌజ్ ఉన్నాయి. వారు కూడా కలుపుకొని ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి పనుల పురోగతిని శాఖల వారీగా పరిశీలించారు. కొత్తగా చేపట్టవలసిన అభివృద్ధి పనులను గుర్తించి సమగ్ర అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల వివరాలను శాఖల వారీగా నమోదు చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, పనులను సకాలంలో పూర్తి చేయని గుత్తేదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్షకు గైర్హాజరైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఉద్యానవన, పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ములుగు జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీద మా నూతన కలెక్టరేట్ భవనంలో కలెక్టర్ గారి హేమంత్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్స్ సంపత్రావు గారు, అదేవిధంగా మహేందర్ గారు, మా గ్రంథాలయ చైర్మన్ గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్తో ఈ సమావేశం నిర్వహించుకున్నాం. ఐటీడీఏ, ఆర్ఎండ్బి, పిఆర్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, టూరిజం, మెడికల్ అండ్ హెల్త్, ఇలా వివిధ రకాల భవనాలు, రోడ్లు, స్కూల్ భవనాలు, వీటి పురోగతి మీద చర్చించుకోవడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ అయినప్పటికీ బ్రాహ్మణ పరిషత్తులో ఆంధ్ర వారికి పదవులు ఇవ్వడంపై మండిపడ్డారు టీఆర్ఎస్ చీఫ్ కవిత.
తెలంగాణలో వేదాలు చదివిన బ్రాహ్మణులు లేరా అని సీఎం రేవంత్ను ప్రశ్నించారు. యాదాద్రి బోర్డులో ఇతర ప్రాంతాల వారికి ఎలా చోటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. పక్క రాష్ట్రం వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని కవిత అన్నారు. ఏ రేవంత్ అంటే అనుమల రేవంత్ కాదు, ఆంధ్ర రేవంత్ అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో అనేక వేదాంగాలు చదివినటువంటి చాలా గొప్పనైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, విద్వత్తు కలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్వాన్లను మేము కూడా చేతులెత్తి మొక్కుతాం, నమస్కరిస్తాం, వారి పాదాభివందనాలు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారి గొంతు వినబడనటువంటి తెలంగాణ ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ పొలిటికల్ పోస్టులకు వచ్చేటప్పటికి మాత్రం తెలంగాణ ప్రాంత బ్రాహ్మణులకే ఇవ్వాలనేది మేము. మాజీ మంత్రులు హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులకు హరీష్ రావు మద్దతు తెలిపారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం సమీపంలోని పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు వెళ్తున్నారనే సమాచారంతో లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ చేరుకున్నారు. ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపిన తర్వాత హరీష్ రావును అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరీష్ రావును సమీపంలోని పిఎస్కు కాలినడకన తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మాటలకే పరిమితమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏ హాస్పిటల్లోనూ ఈహెచ్ఎస్ అమలు చేయడం లేదని విమర్శించారు. అటు పాత విధానం లేక కొత్త ఈహెచ్ఎస్ అమల్లోకి రాక ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు ఆసుపత్రులకు వెళ్తే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతున్న ప్రభుత్వం హెల్త్ స్కీమ్ అమలులో మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు హరీష్ రావు. ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప ఈ రాష్ట్రంలో ఈహెచ్ఎస్ అమలు కావడం లేదు. నేను ఆసుపత్రులతో మాట్లాడిన, నెట్వర్క్ హాస్పిటల్స్ తో మాట్లాడిన, 2 యూనియన్లు ఉన్నాయి. 11 ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఒక యూనియన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ ఒక యూనియన్. ఏమైంది, మీరు ఈహెచ్ఎస్ ఎందుకు అమలు చేయట్లేదు అంటే మేము ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలేదు, మాకు ఆరోగ్యశ్రీ బకాయిలే పెండింగ్ లో ఉన్నాయి, మాకు ఇచ్చిన ప్యాకేజీ గిట్టుబాటు కాదు, మేము ఈహెచ్ఎస్ అమలు చేయడానికి సిద్ధంగా లేవు అని ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఆసుపత్రులతో అగ్రిమెంట్ కాలే, ప్యాకేజీలు డిసైడ్ కాలే, కానీ ఉద్యోగులకు మాత్రం జీతంలో 1.5% కట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పటికి 4 నెలలు కోత మిత్తిండ్రు, కానీ 4 నెలల్లో పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది, కొత్త ఈహెచ్ఎస్ అమల్లోకి రాలేదు. ప్రధాని మోడీ నాయకత్వంలో క్రీడల ప్రోత్సాహకమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో క్రీడారంగంలో రాజకీయ జోక్యం, నిర్లక్ష్యం కారణంగా ప్రతిభావంతులకు తగిన అవకాశాలు దక్కలేదని వ్యాఖ్యానించారు. కింది స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించడం వల్ల అంతర్జాతీయ పోటీల్లో భారత్ పతకాల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి వన్ ఆఫ్ ది ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. గతంలో క్రీడలు ఎవరిష్టముంటే వాళ్ళు వాడండి, వాళ్ళకు మాత్రం అవకాశం వస్తుంది, అందులో రాజకీయాల జోక్యము, నిజమైనటువంటి క్రీడాకారులకు అవకాశం రాకపోవడము, ఈ రకంగా అనేక రకాల అవకతవకలు, నిర్లక్ష్యము మన దేశంలో జరిగింది. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్, ప్రపంచంలో అత్యధికమైనటువంటి విద్యార్థుల జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ కూడా క్రీడల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే కింది నుంచి ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగినటువంటి అనేకమైనటువంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన దేశం అత్యధికమైనటువంటి పతకాలు సాధిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 65వ
సిఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న వివిధ పరిపాలనా అనుమతులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. 596 కోట్ల రూపాయలతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్కు ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ చెప్పారు. మొత్తం 1430 కోట్లతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఎల్పీఎస్ రోడ్లను సీసీకి బదులు బీటీ రోడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 29 గ్రామాల లేఅవుట్ రోడ్లు బీటీగా మార్చేందుకు అనుమతులు ఇచ్చినట్లు ఆయన వివరించారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్కు కూడా అంగీకారం తెలిపామని అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐఓసీఎల్ గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో 65వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఒక సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, అదేవిధంగా ఒక ఆడిటోరియము, అదేవిధంగా హెచ్ఆర్, వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి శాఖమూరు విలేజ్లో 596 కోట్లతో అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అగ్రిమెంట్ వాల్యూ 596 కోట్లతో. అదేవిధంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాలలో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. అదేవిధంగా మన మంగళగిరి ఏదైతే కార్పొరేషన్ ఉందో దానికి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ సిఆర్డీఐ క్యాపిటల్ సిటీ నుంచి ఇవ్వడానికి ఫ్యూచర్లో వాళ్ళకి యాక్చువల్గా 80 MLD కావాలి. 80 MLD, ప్రజెంట్ అయితే 30 MLD కావాలి. పర్యావరణ పరిరక్షణ, చారిత్రక సంపద రక్షణే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. అనకాపల్లి జిల్లాలోని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత కలిగిన పంచధారల కొండల ప్రాంతాన్ని అధికారికంగా నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కొండల పరిసరాల్లో ఎలాంటి తవ్వకాలు, క్వారీ పనులకు ఆస్కారం లేకుండా పూర్తి నిషేధం అమల్లోనికి వచ్చింది. ఈ ప్రాంతాల్లో మైనింగ్ తవ్వకాల వల్ల తీవ్ర ముప్పు వాటిల్లుతుందని స్థానికులు, పర్యావరణవేత్తల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక విచారణకు ఆదేశించింది. తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా చారిత్రక కట్టడాలకు హాని జరుగుతుందని నిర్ధారించిన అధికారులు మైనింగ్ పనులను అడ్డుకున్నారు. కొండల సహజ రూపురేఖలు, జీవ వైవిధ్యం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల స్థానిక భక్తులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో మత్స్యకారుల భద్రతపై ఎంపీ గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి 2-3 నెలలకు మత్స్యకారుల బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆగస్టులో కోనసీమ జిల్లా వాడల రేవు నుంచి 9 మంది మత్స్యకారులతో బయలుదేరిన బోట్లు సముద్రంలో చిక్కుకున్నాయని గురుమూర్తి తెలిపారు. సముద్రం మధ్యలో బోటు మరమ్మతులకు గురై బంగ్లాదేశ్ వైపు కొట్టుకుపోయిందని చెప్పారు. దాదాపు మత్స్యకారులు 24 రోజుల పాటు నరకయాతన అనుభవించారని పేర్కొన్నారు. మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గురుమూర్తి ఆరోపించారు. వైసీపీ హయాంలో మత్స్యకారుల కోసం అనేక ఏర్పాటు చేశామని, కొత్త బోట్లు అందించాలని నిర్ణయించిన ఎన్నికల కోడ్ కారణంగా అమలు కాలేదని గురుమూర్తి తెలిపారు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర సమస్య రావడం, సముద్రంలో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారడం పొరపాటుగా మారిపోయింది. రీసెంట్గా ఆగస్టు 3వ తేదీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవు దగ్గర నుంచి బయలుదేరినటువంటి బోటు దాదాపుగా 8-9 మందితో బయలుదేరింది. ఇది సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మరమ్మతులకు గురై బంగ్లాదేశ్ సరిహద్దు వైపు కొట్టుకుపోవడం ప్రారంభించింది. దాదాపుగా 20-24 రోజుల పాటు ఇంత రిపీటెడ్గా ఇన్సిడెంట్ జరుగుతున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? దాదాపుగా 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఎక్కువ మంది తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సముద్రపు వేట మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర తీర ప్రాంత ప్రజలకు ఏం భరోసా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎందుకు బోట్ సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్
సేఫ్టీ ఆడిట్ నిర్వహించట్లేదు? తగినటువంటి సలహాలు సూచనలు ఎందుకు ప్రభుత్వం నుంచి అందివ్వట్లేదు? వాళ్ళకి శాటిలైట్స్ ఫోన్స్ ఎందుకు అందివ్వకూడదు ప్రతి బోటుకి సంబంధించి? ఈరోజు చాలా మంది మత్స్యకారులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఏమని? దానికి ఇచ్చినటువంటి ట్రాన్స్పాండర్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఈ నావిగేషన్ ఎక్విప్మెంట్ ప్రాపర్గా పనిచేస్తుంటే నిరాటంకంగా దానికి సోలార్ ప్యానెల్స్ అమర్చి వాళ్ళు ఎక్కడుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం. డిసెంబర్లో తెలంగాణలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఖేలో ఇండియా డైలాగ్ ఖేలోకి బాత్ కార్యక్రమంలో యువత అథ్లెట్స్తో ప్రధాని మోదీ వర్చువల్గా ఇంటరాక్షన్ జరిపారు. క్రీడలు, ఫిట్నెస్, యువత పాత్రపై మోడీ మాట్లాడారు. 2036 ఒలింపిక్స్ కోసం రెడీ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వాటి నుంచి వివిధ క్రీడలపై మనం ఫోకస్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అనేక దేశాల నుంచి స్పోర్ట్స్ సైన్స్, ట్రైనింగ్, కోచింగ్ మెలకువలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. एक महान संतान मेजर ध्यानचंद जी को उनको याद करने का भी अवसर हो। 100 वर्ष पहले भारतीय सेना की हॉकी टीम न्यूजीलैंड के दौरे पर टूर पर गई थी और उस टीम में ध्यानचंद जी भी थे। वो टूर भारत और न्यूजीलैंड के स्पोर्ट्स रिलेशंस के 100 वर्ष पूरे होने का आधार है। कुछ दिन पहले मैं न्यूजीलैंड की यात्रा पर गया था। तब भी मैंने न्यूजीलैंड में उन्हें याद किया। मेजर ध्यानचंद जी ने जिन रिश्तों की नींव रखी थी, आज भारत उन रिश्तों की समृद्धि के लिए निरंतर काम कर रहा है। దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ప్రభుత్వం ఏకపక్షంగా ముందడుగు వేయకూడదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీని విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ బిల్లును బలవంతంగా తీసుకురావద్దని, నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మోడీకి ఖర్గే లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ తరఫున 3 స్పష్టమైన డిమాండ్లను ప్రధాని ముందుంచారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను మార్చకుండా మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల నాటికే చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.